మేడారం జాతరకు మంచిర్యాల డిపో నుంచి 445 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. వీటిని స్థానిక ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్ సాగర్ రావు, రీజనల్ మేనేజర్ సోలమన్ రాజుతో కలిసి ప్రారంభించారు. ఈ సౌకర్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మేము ఈ సంవత్సరము 2024 మేడార మహా జాతరకి మంచిర్యాల నుంచి మరి బస్సెస్ ఈరోజు క్యూ లైన్లు తర్వాత బస్సెస్ ఈరోజు ఇనాగరేషన్ మరి మన గౌరవ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఈరోజు ఇనాగరేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి మంచిర్యాల, శ్రీరాంపూర్, చెన్నూర్, బెల్లంపల్లి, మందమర్రి ఈ 5 పాయింట్ల నుంచి ఈ ఆదిలాబాద్ రీజియన్ ఏరియా నుంచి మహాజాతరకి బస్సెస్ నడపడానికి మేము ప్లాన్ చేశాము. ఆదివాసీల ఆరాధ్య దేవత అయిన సమ్మక్క సారలమ్మ గారు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జాతర సందర్భంగా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు 70% భక్తులు అక్కడికి పోయి దర్శనం చేసుకోవడం. ఈసారి వాళ్ళ అంచనా ప్రకారం 4 కోట్ల వరకు 4 నుంచి 5 కోట్ల జనం వస్తారని అంచనా చేసింది. దానికి ప్రభుత్వం సిద్ధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది.